హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై అనదర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్ అనమాట. జూన్ 13కి మా యానివర్సరీ ఉండే. సో ఇప్పుడు నాకు 8th మంత్ రన్నింగ్ కదా, గుడికి అయితే వెళ్ళకూడదు అని అన్నారు. ఇంట్లో అయితే ఇలా పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను కట్టుకున్న రెడ్ శారీ అయితే ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే, నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 9th మంత్లో నాకైతే శ్రీమంతం చేశారు. అప్పుడు మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో యానివర్సరీ కదా, స్పెషల్గా ఉంటుంది అని చెప్పి నా శ్రీమంతం శారీని అయితే కట్టుకున్నాను నేను. అండ్ మా తెలంగాణ సైడ్ ఏంటి అంటే, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే శ్రీమంతం చేస్తారు. సెకండ్ టైం అయితే మేమైతే చేసుకోమన్నమాట. అండ్ ఇంకొక 1 మంత్లో అయితే డెలివరీ ఉంటుంది కదా, నాకైతే చాలా టెన్షన్గా ఉంది అనమాట. ఎలా అవుతుంది ఏంటి అని. నేనైతే ఆ దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నాను, డెలివరీ అదంతా కూడా మంచిగా అవ్వాలి అని. ఫస్ట్ టైం అయితే నేను మా హస్బెండ్ కూడా అమ్మాయి కావాలి అని అనుకుంటుండే. సో అబ్బాయి అయితే పుట్టాడు. ఈసారైనా అమ్మాయి ఉంటే బాగుంటుంది అని ఉందన్నమాట మాకైతే. బట్ మన చేతుల్లో అయితే ఏముండదు కదా, ఎవరు పుట్టినా హెల్తీగా పుట్టాలి అని అయితే కోరుకున్నాను అనమాట. అండ్ పూజ అయిపోయాక అయితే ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట, మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఈవినింగ్ మా యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకున్నాము, ఎలా అయింది అని చెప్పేసి మీకైతే నెక్స్ట్ మినీ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్.